తిప్పి తిప్పి కొట్టినా 400 కూడా అవ్వలేదు. 400 అంటే నీకు బియ్యంలో రాళ్ళ కనపడుతున్నాయే. ఇక నుంచి సబ్బు బదులు కొబ్బరి పీస్తో ఒళ్ళు రుద్దుకుని కూరగాయలు కత్తితో కాకుండా కోడవలతో కోసుకుంటాను గానీ ముందు టాక్సీ మాట్లాడవయ్యా. ఏమయ్యో వస్తావా? ఎక్కడికి సార్? చిలుకూరు. ఎక్కడి? పదండి పదండి. చాలేవయ్యా, తిప్పింది చాలు, బానే ఉన్నావు. మీసం ఊడిపోగలదు. నువ్వు ఒకదానివి. అమ్మో ఎంత పెద్ద మేడలున్నాయో. ఓ డ్రైవర్ బాబు, సార్ ఇవన్నీ బిల్డింగ్లా అట్ట బిల్డింగ్లా? బిల్డింగ్లే, కాంక్రీట్ బిల్డింగ్లు. కనుకవా బిల్డింగ్లు అంటే ఇవన్నీ? ఇదో డ్రైవర్ బాబు, కూతంత పాటలు పెట్టరాదు, ఇనుకుందామా? కారులో టేప్ రికార్డర్ జరా ఖరాబ్ అయిందనా, రేడియో ఉంది. ఏదో ఉన్నదే పెట్టరాదు, కాసేపు కాలక్షేపం అవుద్ది. ఏమే కనకవా? ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు శ్రోతలకు ఉన్న సినిమా పాటలు. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట. అదే శుభారంభమే. మా నాన్న ఎంటివాడి పాట కదా. ఏం పోరే, ఏ ఊరు మందే? ముదినేపల్లి. ముద్దినేపల్లి? ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి? ముద్దినేపల్లి చాలల్లో నా ముద్దు గుమ్మ. ముందు రోడ్డు చూసిపోనివయ్యా. అలాగే. ఇదిగో డ్రైవర్ అబ్బాయి, ప్రసాదం తీసుకో. చాలేస్తుందయ్యా. అర్థం ఎత్తితే పోలా, ఎత్తేయి. ఇదేనా? ఇదిగో అబ్బాయి, డ్రైవర్ అబ్బాయి, నీ అద్దం కూడా పైకెత్తు, నాకు చాలేస్తుంది. వదలకు, చావండు. పొడు పొడిచేయి. చంపేసే వాటిని, చంపే.
పదండి అన్న వెళ్దాం. ఈ మర్డర్ ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది? రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదండి. సరే, తను రౌడీ షీటరా? కాదు, టాక్సీ డ్రైవర్. మరి ఎలా జరిగి ఉంటుందండి హత్య? అవన్నీ దర్యాప్తు చేస్తాం, చేసిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ సార్. నాయుడు, మన యాదగిరి మర్రిపోయాడు రా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరి కోటేశ్వర గారింటికి వచ్చేసాయి. గండిపేట సమీపంలో ఓ టాక్సీ డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుడి పేరు యాదగిరి, మెదక్ జిల్లా సిద్దిపేట వాస్తవ్యుడని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని గాంధీ మెడికల్ హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుంచి మా రిపోర్టర్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్యకు గల కారణాలు, హంతకుల వివరాలు ఇప్పుడే తెలిసాయి. హత్య చేసింది కృష్ణా జిల్లా ముదినేపల్లి వాస్తవ్యులైన వేణుగోపాలస్వామి, అతని భార్య అయిన కనక మహాలక్ష్మి. వాళ్ళు ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త కోటేశ్వరరావు, ఆయనకి ఒక్కగానొక్క కొడుకైన ఆనంద్. అటు తర్వాత చంపబోయేది డాక్టర్ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, లాయర్ ఉమాపతి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు. ఆ దంపతుల చేతుల్లో కుక్కచావు తెస్తారని ఊరికే జోక్ బావ ఊరికే మనం తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే మీ బావమరి చెప్పిందే ఖాయం అవుతుంది. కోటేశ్వర గారు, నా సర్వీస్ లో ఎన్నో డెడ్ బాడీలు చూశాను కానీ ఇంత ఘోరంగా చంపడం ఎప్పుడు చూడలేదు సార్. నీకు ఆ బెంగేం అక్కర్లేదు, మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు. ఇంకా ఆలోచిస్తారేంటి కోటేశ్వరరావు గారు? మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురమ్మను. అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు, అసలు వీడికి ఆ డ్రైవర్కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది. వాడిని ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాను. మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా. కురిసే వాళ్ళన్నీ వరదలవుతాయో లేదో నాకు తెలదు గాని ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాన్ వచ్చేద్దే. వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మర్.